మీరు వరుసగా కాప్ రోల్స్ చేసుకుంటూ వస్తున్నారు. కాప్ రోల్స్ అని అన్నాను సార్. కాపు రోల్స్ కాదు, కాప్ కాప్ రోల్స్. ఓకే. సో వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ వెబ్ సిరీస్లో మీకు ఆ రోల్ వచ్చినప్పుడు మీకు అంటే ఏంటిది వరుసగా ఇదే, వేరే ఏం రోల్స్ లేవా అని చెప్పేసి ఏం అనిపించలేదా? ఇప్పుడు యాక్చువల్లీ అదే శివ, చాలామంది ఇందాక నుంచి వీడేంటి వచ్చిన దగ్గర నుంచి కళ్ళజోడు తీయట్లేదు ఈ స్టైల్ అనుకోకండి. నేను ట్రావెల్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఐలో ఏదో పడింది, జూమ్ చేసి చూసుకోండి, అందుకని అందుకని పెట్టుకున్నాను తప్ప స్టైల్ కాదు. నాకు ఇలాంటి స్టైల్ నచ్చవు. శివ నేర్పిస్తుంటాడు ఇలాంటివన్నీ. సో మేడం, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, నేను చాలా ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. కొన్ని క్యారెక్టర్స్కి కొంతమంది సరిపోతారు. ఓకే, దీనికి ఓకే సమీర్ విల్ బీ ఫైన్ అని అంటే, పోలీస్ రోల్స్కి అందరూ సరిపోరు యూజువల్లీ. నేను యాక్టర్ని అవ్వకపోయి ఉంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. అండ్ డెఫినెట్లీ నాకు అంత ఇష్టం, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. సో ఇందాక నేను చెప్పినట్టు రాజమౌళి గారు ఫస్ట్ ఆ సై దగ్గర నుంచి ఎలా ఇక్కడ స్టార్ట్ అయిందో, ఇంకా అక్కడి నుంచి విపరీతంగా పోలీస్ రోల్స్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇంకా మీకు అంటే నాకు చాలా ఇష్టం పోలీస్ రోల్స్ చేయాలంటే, చాలా చాలా ఇష్టం. అండ్ ఆ యూనిఫామ్ వేసుకోగానే నిజంగానే డిఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు కదా, ఒక తెలియని ఒక హై వస్తుందండి ఆ యూనిఫామ్ వేసుకోగానే. మనకి కాస్ట్యూమ్ వాళ్ళు కుట్టిన యూనిఫామ్ అని తెలుసు, కానీ అయినా సరే ఆ యూనిఫామ్లో ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది. నాకు యాక్చువల్గా తనికెళ్ళ భరణి గారు ఒక షూటింగ్లో మార్నింగ్ నేను టిఫిన్ చేస్తుంటే భరణి గారు వచ్చి, ఎరా పోలీస్ వేషమైనా దీనిలో కూడా అని అడిగారు. ఆ సినిమా ఏంటో తెలుసా అండి? శ్రీరామదాసు. శ్రీరామదాసు సినిమా షూటింగ్లో దీంట్లో కూడా పోలీసేనా అని అడిగారు భరణి గారు. సో అలా ఐ రియలీ లైక్ ప్లేయింగ్ ఏమండి? అవునండి, మీరే కదండి నాజర్ గారి క్యారెక్టర్ చేసింది. రైట్, థ్యాంక్ యూ మేడం. సమీర్ గారు, అది కంటిన్యూషన్ అనమాట. ఉన్నారండి. అప్పుడు అలా అనేవాళ్ళు, ఇప్పుడు పోలీస్ అంటున్నారు. సేమ్ కంటిన్యూషన్ క్వశ్చన్ అనమాట. సో మీరు చాలా డిఫరెంట్ కాప్ రోల్స్ చాలా చేశారు. అంటే మీ క్యారెక్టరైజేషన్ కానీ అది కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పోలీస్ దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో అంటే పాత రిఫరెన్స్ ఏం లేకుండా కొత్తగా ఏమన్నా చేశారు ఇందులో? డెఫినెట్లీ దీంట్లో ఏంటి ఒక చిన్న ఎడ్జ్, ఈయన రాసిన ఇది నాకు ఎంత నచ్చిందంటే, ఒక మొండోడు విక్రమ్ అనే ఒక మొండోడు, చెప్తే మాట వినడు, తన స్టైల్లో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగ అంటే ఈ కమిషనర్కి ఏంటంటే హీ హ్యాస్ సమ్ వెరీ బ్యూటిఫుల్ బాండింగ్ టువర్డ్స్ దిస్ క్యారెక్టర్ విక్రమ్ అనే క్యారెక్టర్. అంటే ఎంతమంది ఎన్ని చెప్పినా సరే ఈయన వినడు, హీ సపోర్ట్స్ దిస్ గాయ్. సో ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఎనీథింగ్, అండ్ హీ ఆల్సో నోస్ ఇట్. ఆ విధంగా వెళ్తుంటుంది. అండ్ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్లీ రిటర్న్, చాలా బాగా రాశారు. యాక్చువల్గా నిజంగానే ఈయనకి ఎవరో కమిషనర్ గారు ఉండుంటారు అలా వెనక, నాకు తెలిసి నడిపించి ఆయన. సో ఇట్స్ లైక్ దాట్. కానీ న్యాయం కోసం అలా ఉంటారా సార్? ఎవరైనా నిజంగా ఒక పెట్ బాయ్ ఉంటారు కదండి, మామూలుగా కూడా ఎవరికైనా ఉండొచ్చు కదా. అంటే వాళ్ళ మీద, ఆ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ మీద వాళ్ళకి ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. సో హీ కెన్ హ్యాండిల్ ఇట్, ఎలాగైనా హీ కెన్ సాల్వ్ ఇట్, ఏదో ఒకటి చేసి అట్నుంచో ఇట్నుంచో చేసేస్తాడని. సో కానీ మీకు రాసుకుంటారు కదా నిఖిల్ గారు, అది మీ ఒరిజినల్గా కూడా రాస్తుంటారా? అంత బాగా రాశారు, అంత పెట్రోల్ లేకపోతే? సరే, నేను నిజంగా ఒక బుక్లో రాయను, కానీ ఒక నోట్ ఉంది నా ఫోన్లో. సో నేను ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాను, ఎంతైనా మిడిల్ క్లాస్ కదా సార్, మనందరం అంతే కదా. ఆబ్వియస్లీ కదా. సో ఆబ్వియస్లీ మీరు రాకపోయినా ఎక్కడో ఒక నోట్ చేసుకుంటారు. ఆశురెడ్డి గారు, 4 విల్లాలు